నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలో ఖమ్మం ఎంపీ రామసాయి రఘురామిరెడ్డి రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులను పరిశీలించారు. కోవిడ్ కారణంగా రద్దయిన రైళ్ల పునరుద్ధరణకు కృషి చేస్తా అన్నారు. రైల్వే స్టేషన్ ఆవరణకు వెలుపల సమస్యగా ఉన్న రోడ్డును పరిశీలించారు. కొవ్వూరు రైల్వే లైన్ ఇతర రైల్వే సమస్యల గురించి పూర్తి సమాచారం ఇవ్వాలని రైల్వే స్టేషన్ అధికారులకు సూచించడం జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి సమస్యలు తీసుకువెళ్లి రైల్వే మంత్రిని కలిసి రైల్వే స్టేషన్ అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు. నాకు అత్యధిక మెజార్టీని అందించిన కొత్తగూడెం నియోజకవర్గ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. త్వరలో అన్ని నియోజకవర్గాల్లో పర్యటిస్తానని, ప్రజల్లో తిరిగి ప్రజల సమస్యలు తెలుసుకుని పరిష్కారానికి దోహదపడతానని తెలిపారు. ఏమవుతుందంటే ఇతను ఎవరైతే పర్సన్ వెళ్తుంటాడో ఒక మినిమం ప్రైస్ లో వెళ్ళగలుగుతాం. Up till Donakansa, the train runs one time. After that, because of the traffic, station masters are bound to stop this passenger and allow express first and then send this. That's the reason there is a delay. Ask for it, then they should. కొత్తగూడెం రైల్వే స్టేషన్ వద్దకు వచ్చి ఇందులో ఉన్న సమస్యలు అంటే ప్యాసింజర్ ట్రైన్లు కోవిడ్ టైం అప్పుడు క్లోజ్ అయిపోయినాయి అన్నమాట. వాటికి ఇప్పుడు డిమాండ్ ఉంది. వీరితో కూర్చొని రైల్వే అధికారులతో కూర్చొని లోకల్ అధికారులతో కూర్చొని ఏ ట్రైన్స్ అయితే స్టాప్ అయినాయో వాటిని మళ్ళీ స్టార్ట్ చేయవలసిందిగా కోరారు. వాటి డీటెయిల్స్ తీసుకొని దానికి జస్టిఫికేషన్, ఎర్నింగ్స్, తర్వాత ప్యాసింజర్ రేషియో అనేది ఇవ్వమని చెప్పాను. దాంతోపాటు కొన్ని ఉద్యోగస్తుల సమస్యలు ఉన్నాయి, వాటిని కూడా పరిశీలించి టేకప్ చేయవలసిందిగా కోరారు. అలాగే ఇప్పుడే లోకో పైలట్ గురించి ఒక సమస్య వచ్చింది. వివిధ సమస్యలు ఇప్పుడు కొంచెం డిస్కస్ చేసి పూర్తి అవగాహన పొందాక అంటే ఏ లెవెల్లో టేకప్ చేయవలసిందిగా డిసైడ్ చేయవలసిందిగా ఉన్నదన్నమాట. కొన్ని ఢిల్లీలో టేకప్ చేయవలసిగా ఉన్నది, కొన్ని ఏమో సౌత్ సెంట్రల్ రైల్వే హైదరాబాద్ సికింద్రాబాద్ ఏరియాలో టేకప్ చేయవలసింది ఉంటాయన్నమాట. ఆ సమస్యలన్నీ కొంత స్టడీ చేసి తప్పగా టేకప్ చేసి సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేస్తామన్నమాట. అదేవిధంగా ఒక రోడ్డు కూడా చెప్పారు, అది కొంచెం నేషనల్ లెవెల్లో టేకప్ చేయవలసిగా ఉంది. దాని డీటెయిల్స్ కూడా నేను అడిగాను అనమాట. ఇప్పుడు దానికి చూడటానికి అక్కడనే బై వాక్ వెళ్తున్నాను అనమాట. త్వరలోనే వర్క్ స్టార్ట్ చేసుకొని అన్నీ కంప్లీట్ చేయడానికి ప్రయత్నం చేద్దాం. అందుకొరకే నాకు డీటెయిల్స్గా ఫ్యాక్ట్స్ నాకు ఇస్తే టైం వేస్ట్ కాదు. ఎందుకంటే కొన్ని ఇష్యూస్ టేకప్ చేసుకొని అవి కావు, సాల్వ్ కావు, వృధాగా వెళ్ళిపోతుంది టైం. అందుకొరకే డీటెయిల్గా నాకు ప్యాసింజర్ లోడ్ రేషియో, ప్యాసింజర్ రేషియో, తర్వాత ఎర్నింగ్స్ ఇవన్నీ అడిగాను అనమాట. దాని ప్రకారంగా ప్రయారిటీగా తీసుకొని
టేకప్ చేస్తానని వచ్చాను అనమాట. ఇప్పుడే అయిపోయింది. ఆ రోడ్ చూడటానికి ఇప్పుడు వెళ్తున్నాం అనమాట. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.